Good morning, students. Today I am discussing about the what is the definition of viscous force and what is the definition of coefficient of viscosity and its formula. So first of all, what is the definition of viscous force? జనరల్గా ఫ్రిక్షన్ అనేది సాలిడ్ బాడీస్కి ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? ఆపోజిట్ టు ది మోషన్ ఆఫ్ ఏ బాడీ. వస్తువు యొక్క చలనానికి ఆపోజిట్గా పనిచేసేది ఫ్రిక్షన్. దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ది సాలిడ్ కేసెస్. అంటే సాలిడ్ వస్తువులకు తీసుకునేది మనం ఏంటిదంటే ఫ్రిక్షన్. అదే ఫ్రిక్షన్ అనేది ఒకవేళ కనుక ఇఫ్ యూ కన్సిడర్ ఫర్ ది లిక్విడ్స్, ఆ ఫోర్స్ని ఏమంటామంటే లిక్విడ్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ విస్కస్ ఫోర్స్. Liquid friction is called viscous force. Otherwise, the property is called viscosity. Which force is act between the liquid molecules to resist the motion between the adjacent layers. ఒక లేయర్కి ఇంకొక లేయర్కి డ్రాగింగ్ అనేది జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ది విస్కస్ ఫోర్స్. సింపుల్గా చెప్పాలి అంటే, ఇఫ్ యూ టేకెన్ వాటర్ ఇన్ ఏ మగ్, ఇది ఒక మగ్ అనుకోండి, దీని నిండా వాటర్ ఉందనుకోండి, వాటర్, దీన్ని మనం ఒక లేయర్స్గా డివైడ్ చేద్దాం. అప్ టు దిస్ లెవెల్ టేకెన్ యాజ్ ఏ, అప్ టు దిస్ లెవెల్ ఈజ్ టేకెన్ యాజ్ బి, అప్ టు దిస్ లెవెల్ ఈజ్ టేకెన్ యాజ్ సి. ఒక బీకర్ తీసుకున్నాము. ఈ బీకర్లో వీఆర్ ఫిల్లింగ్ ద వాటర్. అప్ టు దిస్ లెవెల్ ఈజ్ యూ కెన్ అజ్యూమ్ యాజ్ ఏ లెవెల్, and this level is B, and come to this level is taken as C. Whenever you can go for the pour on the ground మీద మీరు ఈ వాటర్ని పోర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఫస్ట్ C అనేది, ఆ C అనే లేయర్ ఈజ్ అ మూవింగ్, C అనే లేయర్ మూవ్ అవుతుంది. ఈ C వెనకాల ఏమొస్తుంది? B వస్తుంది, అంతే కదా. B వెనకాల లాస్ట్లో ఏమొస్తుంది? A వస్తుంది. ఎందుకు? ఏ అనేది అడుగు బాగా ఉంది కాబట్టి ఏ చివరిన ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే సి అనేది మూవ్ అవుతుందో ఈ సి అండ్ బి ఏమైతే ఇవి మనకి అడ్జసెంట్ అయితే పక్క పక్కన ఉన్నటువంటి లేయర్స్ అవుతాయి, లిక్విడ్ లేయర్స్ అవుతాయి. ఇక్కడ బి ఏం చేస్తుందంటే సిని డ్రాగ్ చేస్తుంది, తన వైపు లాక్కుంటుంది. అంటే ఇది ఎక్కువ మూవ్ కాకుండా, ఇది ఫాస్ట్గా మూవ్ కాకుండా ఏం చేస్తుంది? ఇది డ్రాగ్ చేస్తుంది. ఈ బిని ఏం చేస్తుందంటే ఏ డ్రాగ్ చేస్తుంది. అంటే ఆల్వేస్ ద మూమెంట్ ఆఫ్ డైరెక్షన్ ఈజ్ లైక్ దిస్. మూమెంట్ ఆఫ్ డైరెక్షన్ అనేది ఫార్వర్డ్ ఉంది. ఇక్కడ ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుంది వీటి మధ్య, ఏబి మధ్య, ఇక్కడ ఏబి మధ్య కావచ్చు, ఇక్కడ బీసీ మధ్య కావచ్చు. ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది? ఆపోజిట్గా పనిచేస్తుంది. అంటే డ్రాగింగ్ బిట్వీన్ ది అడ్జసెంట్ లేయర్స్ ఆఫ్ ది లిక్విడ్. ఈ ఫోర్స్ని మనం ఏమంటామంటే విస్కస్ ఫోర్స్ అంటాం. ఏమంటాం మనము? విస్కస్ ఫోర్స్. అండ్ ది ప్రాపర్టీని ఏమంటామంటే విస్కాసిటీ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ విస్కాసిటీ, అండ్ విచ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ బిట్వీన్ ద అడ్జసెంట్ లేయర్స్ ఆఫ్ ది లిక్విడ్ టు డ్రాగ్ ఇట్ సెల్ఫ్ టు రెసిస్ట్ ద మోషన్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ కాల్డ్ విస్కస్ ఫోర్స్. అంటే తెలుగులో ఏమంటారు అంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో, లిక్విడ్ ఉంటుందో వాటిని అడ్డుకునే ధర్మాన్ని ఏమంటామంటే విస్కాసిటీ అంటాం. ఇందులో మనకి ఏమవుతుంది మనకి ఎప్పుడైనా ఒక వాటర్ని కనుక మనం ఇక నేల మీద పోసినప్పుడు ఏమవుతుంది? కంటిన్యూస్గా అది ట్రావెల్ చేస్తూనే ఉంటుందా? చేయదు. ఖచ్చితంగా ఎంతో కొంత దూరం పోయిన తర్వాత అది ఏదో ఒక ప్లేస్లో ఆగిపోవాల్సిందే. అలా ఆగిపోతుందంటే కారణం ఏంటిది? అలా ఆగిపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటిది అంటే ప్రతి రెండు లేయర్స్ మధ్య, లిక్విడ్ లేయర్స్ మధ్య కూడా ఒక ఆపోజింగ్ డ్రాగింగ్ ఫోర్స్ అనేది ఉంటుంది అనమాట. కదిలేటటువంటి దానికి మనం ముందు కదులుతుందంటే ఈ లిక్విడ్స్ మధ్యలో ఆ వెనక వచ్చేటువంటి నైబరింగ్ లేయర్ ఏం చేస్తుందంటే దాన్ని కొంచెం దాని యొక్క మోషన్ని రెసిస్ట్ చేయడానికి, ఆపోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో అటువంటి ఫోర్స్ని మనం ఏమంటామంటే విస్కస్ ఫోర్స్ అంటాం. నౌ వీఆర్ గో ఫర్ ది డెఫినేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. అండ్ ద ఫార్ములా ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఈటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ ఇంటూ డివి బై డిఎక్స్. ఎఫ్ బై ఏ ఇంటూ డివి బై డిఎక్స్. ఇక్కడ ఎఫ్ అంటే విస్కస్ ఫోర్స్, ఏ అంటే ఏరియా, డివి బై డిఎక్స్ అంటే వెలాసిటీ గ్రేడియంట్. అంటే వెలాసిటీ బై డిస్ప్లేస్మెంట్ ఏమంటామంటే మనము వెలాసిటీ గ్రేడియంట్ అంటాం.
ఇప్పుడు దీనికి ఫార్ములా ఎలా చెప్పాలి మనము? ఈ విస్కస్ ఫోర్స్ అనేది విస్కస్ ఫోర్స్ యాక్టింగ్ ఈ బైని ఏమని చదవాలి? పర్ అని చదవాలి. పర్. దీన్ని ఎంతకు అప్లై చేయాలి మనం? యూనిట్కి అప్లై చేయాలి. విస్కస్ ఫోర్స్, see here, viscous force acting, this is taken as per. Viscous force acting per area ni oka unit ki apply cheyandi. Unit viscous force acting per unit area for dv by dx is there no, for unit velocity gradient. అంటే ఏమవుతుంది? విస్కస్ ఫోర్స్ అనేది ఒక యూనిట్ ఏరియాకి ఒక యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్కి ఎంత అవసరం అవుతుంది, ఎంత రిక్వైర్డ్ అవుతుంది అంటే ఒక యూనిట్ ఏరియాకి ఒక యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్కి ఎంత విస్కస్ ఫోర్స్ అనేది రిక్వైర్డ్. దాన్ని మనం ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటాం. అని ఏమంటాం మనం? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అని అంటాం. అంటే విస్కస్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా for unit velocity gradient is called as a coefficient of viscosity. And for this one, what are the units? What are the units for this coefficient of viscosity? See there, force units is Newton. Force units is Newton, and area is meter square, and dv by dx is coming as some second. ఎందుకు? వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్, డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్ క్యాన్సిల్ అయితే మిగిలేదు ఏంటిది? సెకండ్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ ది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. అదర్వైజ్ ఇంకా ఏమని చెప్పుకోవచ్చు? ఆర్ పిఏ ఇంటూ ఎస్ అని ఉందిగా. పిఏ మీన్స్ పాస్కల్ ఇంటూ సెకండ్. ఎస్ మీన్స్ సెకండ్. సీజే సిస్టంలో అయితే ఏమని తీసుకోవాలి? పాయిజన్ తీసుకోవాలి. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ ఆర్ పాస్కల్ ఇంటూ సెకండ్. అండ్ హియర్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీని మనము యూ కెన్ ఇండికేటెడ్ దిస్ లెటర్ ఈస్ కాల్డ్ యాజ్ ఈటా. ఈస్ రీడ్ యాజ్ ఈటా. ఏమో చదవాలి? ఈటా అని చదవాలి. ఈటా. వన్స్ అగైన్, విస్కస్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఫర్ యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ ఈస్ కాల్డ్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ viscosity. Thank you very much for watching this video.